ఆంధ్రప్రదేశ్ మద్య కుంభకోణం కేసు సంచలనాలకు దారితీస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన పేరు 305 పేజీల ఛార్జ్షీటు, 3,500 కోట్ల స్కామ్ గా చెప్పబడుతున్న మద్య కుంభకోణంలో ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు మాజీ సీఎం గారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగేది అని చెప్పి అందులో వివరించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 40 నిందితుల్ని చేరడం జరిగింది. ఆ 40 నిందితుల్లో 10 నుంచి 12 మంది అరెస్ట్ కూడా అవడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని నిందితుల్లో చేర్చలేదు, కానీ వారు కూడా ఇందులో కిక్ బ్యాక్స్ పొందారు, వారు కూడా ఇందులో ఒక సూత్రధారి అని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే ఏదైతే సిట్ దశల వారీగా పేర్లు పెంచుకుంటూ పోతుందో, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎప్పుడు చేస్తుంది అనేది మనం చెప్పలేము. కాకపోతే ఈ కేసు కూడా పెద్ద కేసు సంచలనంగా ఏదైనా ప్రజలకు ఉపయోగపడుతుందా, లేదా 2G స్పెక్ట్రమ్ కేసు లానే ఎంతో పెద్ద హడావుడి చేసి తర్వాత ఈ కేసులో దమ్ము లేదు, ఈ కేసు అంతా కక్షపూరితంగా రాజకీయంగా చేసింది అంటారా? ఇవన్నిటికి వివరాల కోసం అడ్వకేట్ సాదిక్ యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోలో సిరీస్ పరంగా పొందుపరచనున్నాను. అసలు నిందితులు ఎంతమంది, ఛార్జ్ షీట్ లో ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మరియు ఎవరెవరు ఇతరులు పెద్దల పేర్లు ఇందులో ఉన్నాయి, సిట్ ఏ విధంగా ఈ కేసును లీడ్ చేస్తుంది, ఈ కేసు అనేది ఎలా సాగుతుంది, అసలు ఎవరు ఈ కేసుపై కంప్లైంట్ చేశారు, పూర్తి వివరాలు అడ్వకేట్ సాదిక్ యూట్యూబ్ ఛానల్ లాంగ్ వీడియోలో చూడగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.